హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు సిరీస్ జర్నీ ఛానల్. ఎందుకో లేజీగా ఉంది. కానీ తప్పదు కదా! మనము మార్నింగ్ డ్యూటీకి వెళ్ళే ముందర చేసిన మెస్ అంతా మనం దాన్ని సెట్ చేసుకోకపోతే రేపటికి మళ్ళా మనం డ్యూటీకి వెళ్ళలేము. కాబట్టి ఫస్ట్ డైనింగ్ టేబుల్ క్లియర్ చేస్తున్నాను. డైనింగ్ టేబుల్ మీద మార్నింగ్ పెట్టిన డిషెస్ అన్నీ తీసేసి దాన్ని క్లీన్ చేసేసుకున్నాను. ఆహ్, నెక్స్ట్ కిచెన్ వరకు వెళ్తే కిచెన్ నాకు ఆలోచిస్తే చాలా భయమేస్తుంది. కిచెన్ అంతా మెస్సీగా ఉంటుంది మార్నింగ్ హడావుడిలో. అవన్నీ పాత్రలు తీసేసి చిమ్నీ ప్లస్ గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటాను. ఒకటి చెప్పాలండి మీకు. ఈ క్లీనినెస్ గానీ, ఈ మనం కిచెన్ సర్దుకోవడం కానీ, అది అందరూ ఒకేలాగా సర్దుకోవాలని ఎక్కడ అది ఏం లేదండి. దానికొక ఏదో మాస్టర్ డిగ్రీ అలా గూడా ఏమీ ఉండదు. అది ఎవరి ఇంట్రెస్ట్ బట్టి, ఎవరి సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఎవరి యొక్క క్రియేటివిటీ బట్టి వాళ్ళు కిచెన్‌ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఆర్గనైజ్ చేసుకోవడం అనేది మన కన్వీనియంట్ ప్రకారం మనము ఆర్గనైజ్ చేసుకుంటే బావుంటుంది. ఎవరినో చూసి కాపీ కొట్టి మనం ఆర్గనైజ్ చేసుకుంటే అది పెద్దగా నాకేమో నా ఉద్దేశంలో అలా నా ఆలోచన ప్రకారము అంతగా బాగుండదనిపిస్తుంది. మన కన్వీనియంట్ ప్రకారం మనం కిచెన్‌ను ఆర్గనైజ్ చేసుకుంటే మనకు బావుంటుంది. ఆహ్, నెక్స్ట్ మార్నింగ్స్ ఆహ్, ఈజీగా ఉండాలంటే మనము ముందు రోజే కొన్ని అరేంజ్ చేసుకోవాలా. మెయిన్ థింగ్ ఏమంటే రెండో రోజు మనము డ్యూటీస్ వెళ్ళే ఎంప్లాయీస్ వాళ్ళకి నేను చెప్పడం ఏమంటే మార్నింగ్స్ ఈజీగా ఉండాలంటే మనము ఈవినింగ్ ముందు రోజే మనం రెండో రోజు వేసుకుండే డ్రెసెస్ అదంతా రెడీగా ఉంచుకుంటే మనకు చాలా బాగుంటుంది. వర్కింగ్ ఉమెన్స్‌కి నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నానండి. ఆహ్, మనం వేసుకునే డ్రెస్సు ముందు రోజే రెడీగా ఉంచుకోవడము ఒకటైతే, నెక్స్ట్ రేపు ఏం కుక్ చేయాలా? రేపు ఏమి మనము ప్రిపేర్ చేసుకోవాలా? ఫుడ్ ప్రిపేర్ అనేది కూడా ముందు రోజే ప్లాన్ చేసుకుంటే రెండో రోజుకి చాలా ఈజీగా ఉంటుంది. అదే విధంగా మనం కొంచెం రిలాక్స్ కూడా కావాలా? అన్నీ సర్దుకుంటూ, అవి ప్రిపేర్ చేసుకుంటూ, మన ఈవినింగ్స్‌ను మనము మన లీజర్ టైమ్‌ను మిస్ చేసుకోకూడదు. కొంచెం రిలాక్సేషన్ కూడా ఇంపార్టెంటు. అది ఉంటేనే రెండో రోజు మళ్ళా మనము మన యొక్క డ్యూటీస్ మనము సక్రమంగా చేసుకోగలము. మళ్ళా మనం యాక్టివ్‌గా ఉండగలము. అలా లేకుండా మనము అన్నీ ఒకే రోజు అలసిపోవడము అంతా చేసుకోవడం వల్ల రెండో రోజు యాక్టివ్‌గా ఉండదు. కాబట్టి ఇది ఒక రోజుతో కాని పని కదా! డైలీ మన రొటీన్ లైఫ్ ఇలాగే ఉంటుంది. ఏమంటారు? కామెంట్స్ నాకు చెప్పండి. కామెంట్స్ చేయండి. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.